హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్సీ కిచెన్. ఈరోజు వీడియోలో చింతకాయ వేసి చేపలు కొన్ని చాలా టేస్టీగా చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 నుంచి 4 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న చేప ముక్కలను బట్టి వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ కంటే పైనే చేప ముక్కలను తీసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి వాటర్ని తెల్లకాగనివ్వాలి. ఈలోపు 10 నుంచి 15 వరకు చింతకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత చింతకాయ రసాన్ని వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఈ విధంగా తెల్లకాగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకుని ఇందులోకి వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని చీల్చుకుని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతకాయ రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా చూసుకుని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చింతకాయలతో చేపల కూర చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.